హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి సిస్టర్స్ థాట్స్. ఎలా ఉన్నారని అందరూ? ఈరోజు నేను మీకు బొబ్బట్లు చేసినప్పుడు పూర్ణం మిగిలిపోతుంది కదా, దాంతో బూరెలు ఎలా చేసుకోవాలో చెప్పాలనుకుంటున్నానండి. ఇది అందరికీ తెలిసిందే ఉండొచ్చు, చాలామంది తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి, చెప్పాలనుకుంటున్నానండి. చూడండి, నాకు మిగిలిన పూర్ణంతో ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ చేసుకోండి. నాకు ఈ సైజ్ కావాలి కాబట్టి ఈ సైజ్ చేసుకున్నాను. దీనికి స్పెషల్గా పిండి నానబెట్టక్కర్లేదండి. నేను దోశల పిండి తీసుకున్నాను. దోశల పిండి కొద్దిగా పక్కకి తీసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ కలుపుకున్నానండి. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క ఉండని తీసుకుని పిండిలో ముంచుకోవాలండి. పలచగా ఉంటే ఆ లోపల పూర్ణం అనేది బయటకు వస్తుంది కాబట్టి పిండి మొత్తం ఆ ఉండకి పట్టేంత వరకు పెట్టాలి. పలచగా పెట్టొద్దండి. చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కకి తీసేసుకోవాలి. ఎంతో రుచికరమైన బూరెలు రెడీ అండి. పూర్ణం మిగిలిపోయిందని వేస్ట్ చేయకుండా ఇలా బూరెలు చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉంటాయి. నాకైతే చాలా బాగా వచ్చాయి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.